అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అందరి ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నానో లేకపోతే క్రోమ్ లో బిట్లు చూస్తున్నానో అర్థం కావట్లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలా తయారైంది ఇన్స్టాగ్రామ్. పైసల కోసం డ్రైవర్లు వేసుకుని డ్యాన్స్ వేయడం అంటూ మైండ్ పోతుంది అసలు. ఇంకొంతమంది అయితే ఫిట్నెస్ అనే పేరుతో టైట్ బట్టలు వేసుకుని బాడీలో ఉన్న షేప్స్ అన్ని చూపిస్తున్నారు. ఇంకొంతమంది యోగాసనాలని ఒంగుని బూస్ట్ చూపిస్తున్నారు. ఏమనంటే చూసే చూపుల్లో ఉంటది, వేసుకునే బట్టల్లో కాదంటారు. ఇలాంటి వాళ్ళకి శరీర చట్టమే కరెక్ట్, లేకపోతే మాటేనరు. ఇంట్లో పిల్లల ముందు పేరెంట్స్ ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది, ఎక్కడ ఎక్స్పోజింగ్ వీడియో వస్తుందా అని. కొంతమంది అయితే ఏకంగా ఇన్స్టాగ్రామ్ లోనే బట్టలు మార్చుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా ప్రైవేట్ పార్ట్స్ ని షేవింగ్ చేసుకుని నాకు దురదపడుతుంది అంటున్నారు. నిజంగానే మీరు అసలు అమ్మాయిలేనా? నేను అందరమే అనట్లేదు, ఇలా చేసే వాళ్ళని అంటున్నాను. ఇది ఇన్స్టాగ్రామ్ పాన్ వెబ్సైట్ నాకు అసలు నిజంగానే అర్థం కావట్లేదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సర్లే ఇంక రండి, ఈ వీడియోలో కొన్ని హాట్ వీడియోస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ ఎంత చెత్తగా తయారైందో. లెట్స్ బిగిన్ ద షో. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. నేను ఎంత బాగా రెడీ అయ్యాను, మల్లెపూలు వాసన రావట్లేదు నీకు. మంచి ఊపు మీద ఉన్నావు, వస్తావా? ఏంద్రా ఇదే, నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానా క్రోమ్ ఓపెన్ చేశానా దేశీ వీడియోస్ వస్తున్నాయి. లిప్స్టిక్ చూడు, మంచి ఫ్లేవర్ పెట్టాను, ఒక్కసారి కిస్ చేసి చూడు. డాకీ స్టైల్ ట్రై చేద్దామా? అక్క ఇది ఇన్స్టాగ్రామ్ అనుకున్నావా, ఓయిరం అనుకున్నావా? కిస్ అంటావు, మల్లెపూలు అంటావు, అయినా మీకు ప్లేస్ ఎక్కడ దొరకలేదా? సంసారం తెచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి, నా ముద్దలకేమిది, నా లంచప్పులకేమో, నా గంటకేమిది, నా లంచకేమిది. ఎందుకక్క అలా డిస్టర్బ్ చేస్తావు? ప్రసాదంగా ఉచ్చ కూడా పోసుకునేవా? ఓకే, ఆ పిల్లుకున్న అదృష్టం కూడా లేదు మామ నాకు. ఆ పిల్ల పుట్టినా బాగుండేది. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ, డాకీ స్టైల్ ట్రై చేద్దామా? ఇందాక పిల్లి, ఇప్పుడు కుక్క, నెక్స్ట్ గుర్రమా? ఓకే. ఒరే ఇదేంద్రిద్యా, ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదు పనులు ఆ తొప్పురిద్యా, ఈ ఒకసారి తట్టేద్దాం. ఆఖరికి కుక్కలకి పిల్లిలు కూడా ఛాన్స్ వస్తుంది. 25 సంవత్సరాలు వచ్చినా నాకెందుకు ఒక్క ఛాన్స్ కూడా రావట్లేదు. మనిషిగా పుట్టగా నేను చేసిన తప్ప. నెక్స్ట్ టైం ఎలా అయినా కుక్కగానో పిల్లిగానో పుట్టాలి. Deus abençoe o seu Antônio, que ele pare de trair sua esposa. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా. వీడికి ఎక్కడో మసాలా వాడ సైజులో పుట్టుమచ్చినట్టు ఉంది. ఏటెక్ స్కోప్ లేకుండానే స్వర్గాన్ని దగ్గర చూశాడు. ఇలాంటి అదృష్టం మనకి ఇప్పుడు వచ్చిద్దో ఏంటో. పార్ట్ 2 అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాడు రాజాజీ. తాత ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎక్సర్సైజ్ ప్లేయర్ తో రాయిని మింగుతున్నావా? అసలుడే గాని మహానుభావుడు. ఓకే, ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఒక్క నిమిషం ఉండడం మామ, బాత్రూమ్కి వెళ్ళి వస్తా. 1 minute later. ఏం లేదు మామ, ఈ వీడియో చేశాక నాకు మా తమ్ముడు గొడవైంది. హాల్లో అయితే అందరూ చూస్తారా అని బాత్రూంలోకి వెళ్ళి కొట్టొచ్చా. వాడే ఉద్దేశంతో అన్నాడు. అసలుడే గాని మహానుభావుడు. దీని అమ్మ కర్మ. కుక్కే ఛాన్స్ వచ్చింది, పిల్లి ఛాన్స్ వచ్చింది, ఆఖరికి 9 చచ్చిపోయి ముసలోడు కూడా ఛాన్స్ వస్తుంది, కానీ నాకు మాత్రం ఛాన్స్ రావట్లా. ఇంకెప్పుడే నాకు ఛాన్స్ వచ్చేది? ఇలా రాడ్ సింగిల్
ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? ఏంది బ్రో ఈ రోత అంతా? ఇది చూడడానికి రానా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసింది. వీళ్ళిద్దరూ ముద్దులు తాగేలా లేరు. వదిలేస్తే ఫస్ట్ నైట్ కూడా ఇక్కడే కానిచ్చేసేలా ఉన్నారు. అయినా లైక్ల కోసం సంసారం అంతా తెచ్చి ఇన్స్టాగ్రామ్ లో కట్టడం ఏంట్రా రోత కాకపోతే. చిచి. నన్ను దిగమంటారా? పుట్లోంచి చీమలు వచ్చినట్టు వస్తున్నారు కదరా ఈ స్క్రాప్ అంతా. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా? ఇంట్లో ముగ్గులు ఏమనరా? ఓకే, నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మీరే కాదు, ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యా. అయినా ఫింగరింగ్ చేసుకుని వీడియో తెచ్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఏంట్రా? ఇదేం క్రోమ్ అనుకున్నారా, ఇన్స్టాగ్రామ్ అనుకున్నారా? ఇంకొన్ని ఇయర్స్ ఆగితే క్రోమ్ బ్యాన్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ క్రోమ్ లా మారిపోయిద్దేమో. ఓపెన్ చేస్తే చాలు అన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ వస్తున్నాయి. ఆంటీ ఇది ఇలా అనుకున్నావా, ఇన్స్టాగ్రామ్ అనుకున్నావా? బట్టలు మార్చుకుంటున్నావు. బట్టలు తలుపులేసుకుని మార్చుకోవాలి, కెమెరా ముందు కాదు. అయినా ఇదేం సినిమా అనుకుంటున్నావా? కెమెరా ముందు బట్టలు మార్చుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నావు. ఇంకెప్పుడు బజారు దానిలాగా ప్రవర్తించొద్దు. చూసారా చూడలేదా? అయితే మళ్ళీ చూడండి. ఓకే. చాలా అందంగా ఉన్నావు, వస్తావా? ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్, ఎంత రేట్ అయినా బుక్ చేసాడే. లోపల ఏడవచ్చు కదా, నేను పెళ్ళావా? బాత్రూమ్ లో వేసుకోవాల్సిన మొగుడు చూపించాల్సిన అన్ని మనకు చూపిస్తే రేపు వాడేం చూస్తాడు? అయినా రోజు రోజుకి అమ్మాయిలేంటి ఇలా తయారైపోతున్నారు? ఈ డ్రెస్లు వేసుకుని రీల్స్ చేయడం ఎథికల్ గా ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అయినా రోజు రోజుకి లైక్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు. నాకు కూడా లెగ్ పీసులు అంటే మస్తు ఇష్టం మామ. అందులోనూ దమ్ చేసి బాగా మసాలా దట్టించిన లెగ్ పీసులు అంటే ఇంకా బాగా ఇష్టం. మీలో ఎంతమందికి లెగ్ పీసులు అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు మామ హాట్ వీడియోస్ బాగా ఎంటర్టైన్ అయ్యారా? పార్ట్ 2 కావాలంటే పార్ట్ 1 కామెంట్ చేయండి, వీడియో చేసేద్దాం. వీడియో మొత్తం చూసి కొట్టుకోకుండా ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మీకు కంపల్సరీ కావాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కామెంట్ పెట్టి షేర్ చేయండి.